వేదిక మీదకి వచ్చిన పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. మీ పాదాలకు నేను నమస్కారం చేస్తూ ఫస్ట్ టైం నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి నాకు, ఎందుకంటే ఇంతమంది పెద్దల మీద మాట్లాడడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. గురువుగారు నాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు అఖిల. కొన్ని రోజుల నుంచి నేను 26 ఇయర్స్ ఉన్నప్పుడు ఉపదేశం తీసుకోవాలనే ఆలోచనలో మొదలైంది. దానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ తను కూడా ఉపదేశం తీసుకోవాలని ఒక గొప్ప సంకల్పం ఉండేది. కానీ తన ఆరోగ్యం సపోర్ట్ చేయకపోవడం వల్ల ఉపదేశం తీసుకోకుండానే చాలాసార్లు ఆశ్రమానికి వెళ్ళడము, ఈ అభ్యాసాలన్నీ చేయడం అయ్యింది. కానీ తనకి ఒక క్యాన్సర్ అనే ప్రాబ్లం రావడం వల్ల లాస్ట్ స్టేజ్లో ఉపదేశం తీసుకోకుండానే తను చనిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటి అంటే, ఉంటే ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మా ముగ్గురం ఆడపిల్లలము, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ టైంలో మేము పడ్డ కష్టాలు మేమన్నీ కూడా నేను రియలైజ్ అయ్యాను. ఉన్న రోజులు ఆరోగ్యంగా ఉండాలి. మా మదర్ ఎందుకు అంత తాపత్రయపడింది, అసలు అందులో ఏముంది, ఆ ఉపదేశం గురించి కానీ ఆ గురువు గారిని చేరడం కోసం తను ఎందుకు అంత తాపత్రయపడింది అనేది నేను దాని గురించి అన్వేషించడం స్టార్ట్ చేశాను. సో 26 ఇయర్స్లోనే నేను ఉపదేశం తీసుకోవడం జరిగింది. గురువుగారి దయ వల్ల, అమ్మగారి దయ వల్ల, మా అత్తగారు చూపించిన మార్గం ఇది. దాని తర్వాత రావడానికి ఏదైతే ఉన్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా ట్రై చేస్తూ రావడానికి మీ అందరికన్నా చెప్పాలంటే బ్యాడ్ స్టూడెంట్ అనుకోవాలి ఇక్కడికి వచ్చే విషయంలో కానీ తెలుసుకునే విషయంలో. బట్ ఆ ఇంటెన్షన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఈ మనం నడుస్తున్నటువంటి మార్గం గురించి అందరికీ చెప్పాలని నేను ఒక వెల్నెస్ సెంటర్ రన్ చేస్తూ ఉంటాను, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ మార్గం గురించి చెప్తూ ఉంటాను. నాకు తెలిసినంతవరకు ఎంతవరకు మంచి చేయాలి, ఎంతవరకు మంచిగా ఉండాలి. మనందరికీ తెలుసు మానవ జన్మ అనేది చాలా శ్రేష్టమైన జన్మ అని కదా. మీరు కొంచెం రెస్పాండ్ అవుతుంటే నేను కూడా చెప్పగలుగుతాను. అంటే ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటే నాకు కొంచెం చెప్పాలనిపిస్తూ ఉంటుంది, లేదంటే నేను భయపడిపోతాను. సో ఈ మానవ జన్మ అన్ని జన్మల కన్నా చాలా శ్రేష్టమైంది అని మనందరికీ తెలుసు. ఎంతమంది తెలుసు? హ్యాండ్ రేస్ చేయాలి నేను మాట్లాడుతున్నప్పుడు. రైట్, అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు. ఇంకా చాలా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 84 లక్షల జన్మల తర్వాత మనకి జన్మ వస్తుంది. ఇది చాలా ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకి ఇచ్చాడు అని చెప్తూ ఉంటారు. నాకు కూడా తెలియదు, తెలుసుకున్నాను ఇలాగే చదువుతూ, పెద్దవాళ్ళ మాటలు వింటూ, గురుగారు చెప్పిన దాన్ని వింటూ తెలుసుకున్నాను. మిగతా జీవరాశులకి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, వాటికి మాట్లాడడానికి స్వరం లేదు, విన్నది అర్థం చేసుకోవడానికి జ్ఞానం లేదు. అవునా? అర్థం చేసుకుంది ఇది రైట్, ఇది రాంగ్ అనే విషయం, ఇది తప్పు, ఇది ఒప్పు అనే విషయం, అది అంచనా వేసేటువంటి శక్తి కూడా వాటికి లేవు. కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి కదా, మన భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం కదా ఇవన్నీ కూడా. కానీ వీటిని ఎలాంటి వాటి కోసం మనము వినియోగిస్తూ ఉన్నాం. సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి గొప్ప అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఈ భూమి మీదకి, మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి, మన కర్తవ్యం ఏంటి, అసలు మనం దేని గురించి తెలుసుకోవడానికి వచ్చామో, మనం పుట్టడానికి గల ఒక బలమైన కారణం ఏదో క్రియేట్ చేసే దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. ఆ కారణం ఏంటో తెలుసుకుంటూ ఆ మార్గంలో నడవగలిగితే కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా అనుకున్నటువంటి ఏదైతే పర్పస్ ఉందో, భగవంతుడు ఇచ్చినటువంటి పర్పస్ని ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతాం. కానీ ఈ ప్రాసెస్లో కొన్ని మనల్ని డివేట్ చేస్తూ ఉంటాయి. డివేట్ మీన్స్ అలా వెళ్తున్న దారిలో మళ్ళీ ఇటు కాదు ఇటు అని చెప్పి, ఇటు కాదు ఇటు అని చెప్పి చాలా దారులు మనల్ని డివేట్ చేస్తూ ఉంటాయి. అవునా కదా? ఎగ్జాంపుల్, మేము ఇక్కడికి వచ్చేటప్పుడు చాలాసార్లు మేము రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వచ్చింది. గూగుల్ మ్యాపే మమ్మల్ని డివేట్ చేసింది చాలాసార్లు. అలాగే మనం ఈ మార్గంలో నడవాలి అనుకుంటున్నాము, ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ఈ మార్గంలో వస్తూ ఉంటే చాలా డివియేషన్స్ వస్తూ ఉంటాయి మనకు కూడా. కానీ ఆ టైంలో కూడా మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తిని, అలాంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఏదైతే గురుగారు చూపిస్తున్నటువంటి ఈ యొక్క మనం మంత్లీ వన్స్, నెలకు ఒక్కసారి కలుస్తున్నాం, ఇవన్నీ వినడం వల్ల ఈ డివియేషన్స్లో నుంచి మనం బయటికి రావడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనని చాలా పిల్లలు కానీ, ఫ్యామిలీ కానీ, భర్త కానీ, బాధ్యతలు కానీ, ఇవన్నీ చాలా మనని వెనక్కి పట్టి లాగేస్తూ ఉంటాయి. నేను మా వెల్నెస్ సెంటర్లో అందరికీ చెప్తూ ఉంటాను. చాలామంది ఇవాళైతే
లైఫే జాబ్ లాగా చేస్తూ ఉన్నారు కొంతమంది. అంటే వాళ్ళ లైఫ్ ఏంటి అంటే మార్నింగ్ లేస్తారు, జాబ్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు. నేను అదే చెప్తాను, మీ లైఫ్లో బ్యాలెన్స్డ్ లైఫ్ ఏది? ప్రతి ఒక్కరం కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయాలి. దాంట్లో ఖచ్చితంగా స్పిరిచువల్ లైఫ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఉండాలా లేదా? ఉండాలి. కానీ అలాగని మొత్తం స్పిరిచువల్ లైఫ్ ఉండొద్దు. ఎందుకంటే మనం ఈ క్యారెక్టర్లో ఉన్నాం కాబట్టి ఈ క్యారెక్టర్కి సంబంధించినటువంటి రోల్స్ అన్నింటినీ కూడా ప్లే చేయాలి. నేను మదర్గా 4 పిల్లలకి ఏదైతే అమ్మగా ఉండాలో అవన్నీ చేయాలి, నా భర్తకు చేయాల్సింది చేయాలి, నా ప్రొఫెషన్ని కూడా నేను చూసుకోవాలి. అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ ఈ లైఫ్ లీడ్ చేస్తూ అల్టిమేట్గా మన పర్పస్ మన మైండ్లో ఉండాలి. మన డెస్టినేషన్ ఎక్కడికి మనం రీచ్ అవ్వాలి అనేది. దానికి కావాల్సినటువంటి సిలబస్ ఎక్కడ దొరుకుతుంటే అక్కడ కలెక్ట్ చేసుకోవడం, దాన్ని మనం నేర్చుకుంటూ ఉండడం. ఎవరు నేర్పించారు దీని గురించి? మనం నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే ఆటోమేటిక్గా మనకు అవన్నీ డోర్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. మనం ఏవైతే డోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి మనం నేర్చుకోవాలని ఇంటెన్షన్తో ఉంటే. ఇప్పుడు కూడా మనము 1 మంత్కి ఒకసారి గురువుగారు కలిసినప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉంటారు. కానీ మనం ఏ మొబైల్ చేతనో ఇంకా వేరే విషయాల చేత డివేట్ అవ్వకుండా ఉంటేనే గురువుగారు చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్తూనే ఉంటారు. కానీ అది మనం రీచ్ అవ్వడం, మనం అర్థం చేసుకోవడం, మనకి ఇక్కడికి వచ్చినందుకు చాలా దూరం ట్రావెల్ చేసి వస్తున్నారు. మేబీ ఈ ఏరియాకి జీడిమెట్లు అంటే మేబీ 1 అవర్ ట్రావెల్ చేయాలి, అవునా? ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తున్నందుకు ఒక్క విషయమైనా ఇక్కడ నుంచి కొత్త విషయం నేర్చుకొని మనం వెళ్ళకపోతే ఇంత దూరం వచ్చి కూడా ఉపయోగం లేదు. సో అలా ప్రతి డే ఎవ్రీడే మనం బెటర్ అవుతూ ఒక పర్సన్గా నేను అనుకునేది ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే ఫస్ట్ నన్ను నేను తెలుసుకోవడం కోసం నేను రెడీగా ఉండాలి. దాని తర్వాత ఎవరైనా ఇది తప్పు అని చెప్తే నేర్చుకోవడం కోసం, మార్చుకోవడం కోసం నేను రెడీగా ఉండాలి. మంచి వాళ్ళు ఏదైనా మంచి విషయాలు చెప్తే నెక్స్ట్ అదేవిధంగా నాకు ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని నేను చేయకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళకి హాని కలగకుండా నేను మాట్లాడడం కానీ బిహేవ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి నేను చేయాలి. దాని తర్వాత నా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను 100% ఫుల్ఫిల్ చేయాలి. మళ్ళీ ఏదైతే అనుకున్నాను కదా మా అమ్మగారి మార్గం, దాంట్లో కూడా నేను ముందుకు వెళ్తూ అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ ప్రాసెస్లో చాలా వరకు రావడము, నేర్చుకోవడం అనేది నాకు కష్టమవుతుండేది. బట్ ఇప్పుడు అయ్యగారు యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలా హ్యాపీగా ఇంట్లో ఉండి కూడా ప్రతిదీ వింటూ నేర్చుకుంటూ ఉన్నాము. జస్ట్ నేను జర్నీ చేసినప్పుడు కార్లో వినడం కానీ ఆయన చెప్పే ప్రతి మాట ఇంజెక్ట్ చేసుకుంటూ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను పాటిస్తూ ఉంటాను. మనందరం ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము, కానీ ఇక్కడ కూడా కొన్ని డివేషన్స్ మనం డివైడ్ చేస్తూ ఉంటాయి. సపోజ్ మనం ఎక్కువ డివైడ్ చేసేది ప్రతిరోజు 24 గంటలు మొబైల్. ఇక్కడ ఉన్నాము, ఇంటి దగ్గర ఎవరో ఏదో ఎక్కడ పెట్టామని ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అయ్యగారి ఉపన్యాసం ఏదైతే ఇస్తున్నారో మన గురించి బోధ చెప్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం ఫోన్ ఎత్తి మాట్లాడడం వల్ల మన పక్కనున్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతారు, డివేట్ అవుతారు ఆ మొబైల్ రింగ్ టోన్ వల్ల. సేమ్ టైం అయ్యగారు చెప్పింది కూడా మన బుర్రలోకి అసలు వెళ్ళదు, ఇంట్లో ఏం జరుగుతుందని ఒక్కసారిగా మన బ్రెయిన్ మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ 90 మినిట్స్కి ఒకసారి మన బ్రెయిన్ మోడ్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. 90 నిమిషాల తర్వాత ఆ స్విచ్ మోడ్ అయిపోతుంది, మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సో అలా మనం అవ్వకుండా ఉండడం కోసం ఈ డీవియేషన్స్ ఏవి లేకుండా ప్రతి టైం అవకాశం దొరికింది అన్నప్పుడల్లా కూడా ఆధ్యాత్మికత కోసం ఇలా చెప్పగలిగే వాళ్ళు ఉండడం నిజంగా మనందరి అదృష్టం. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక గురించి వెళ్తే కనుక చాలా ఖర్చు అవుతుంది ఫస్ట్. అలాంటి ఖర్చులు ఏమీ లేకుండా అయ్యగారు మనకి సామాన్యులకు అందరికీ రీచ్ అయ్యే విధంగా అందరూ నాలెడ్జ్ పర్సన్స్గా మారడం కోసం, ఆ దారిలో నడవడం కోసం ఈ అవకాశాన్ని సృష్టించారు. నిజంగా చాలా గొప్ప మనసు అయ్యగారిది. నేనైతే ఎప్పుడూ చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఇవాళ ఏదైనా కాస్ట్లీ అయింది. ఆధ్యాత్మిక మీరు స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళాలన్నా కూడా అది చాలా కాస్ట్లీ అయిపోయింది. బట్ ఇక్కడ మనకున్న అవకాశాల్లో మనకున్న టైంలో ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అనే విధంగా అన్ని రకాలుగా అవకాశం ఉండి మనం అందుకోలేకపోతున్నామేమో అని నాకు చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది నా గురించి. సో ఈ విషయంలో నేను చేంజ్ అవుతూ ఎవ్రీడే ఇంత శ్రేష్టమైన జన్మ ఈ భగవంతుడు ఇచ్చినందుకు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఒక పెళ్ళికి వెళ్తాం మనము. పెళ్ళికి వెళ్ళడం వల్ల నా లైఫ్ ఏమైనా చేంజ్ అయింది అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. వెళ్తాం, అక్కడ ఫార్మాలిటీ కోసం వెళ్తాం. బట్ వేరేస్ ఇక్కడికి రావడం వల్ల, 1 డే ఇక్కడ గడపడం వల్ల నిజంగా నాలో చాలా చేంజెస్ వస్తున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమందికి ఎత్తాలో వద్దా అనుకుంటున్నారు, కానీ నిజంగా చేంజ్ అయ్యే ఉంటారు ఆ మార్గంలో నడవడం వల్ల, అవునా కదా? సో నేనైతే ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. మనకు మాట్లాడడానికి గొంతు ఇచ్చింది భగవన్ నామస్మరణ చేయడం కోసం. ఏవైతే బుక్స్ ఉన్నాయో, కళ్ళు మన చదువు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని జ్ఞానాన్ని పొందడం కోసం మనకు బుద్ధి ఇచ్చాడు. అవన్నీ కూడా ఎవ్రీ సింగిల్ డే నేర్చుకుంటూ మనం ఎడ్యుకేట్ అవ్వడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. తులసీదాస్ గారు రామాయణం గురించి అందరికీ చెప్తూ ఉంటారంట. ఎవరు కనిపించినా కూడా వాళ్ళని కూర్చోబెట్టుకోవడం, ఒక శ్లోకం గురించి అయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంట్లో ఉన్న భావాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ ఊళ్ళో ఉన్న జమీందారు రోజు కారులో వెళ్తూ వస్తున్నప్పుడల్లా తులసి గారు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కొంతమందిని వేసుకొని కూర్చొని వాళ్ళకి బోధ చేస్తున్నాడని చూస్తూ ఉంటాడంట జమీందార్ గారు అనుకుంటారంట అసలు బుద్ధి లేదు, వీళ్ళు ఇదే కాకుండా ఇంకా 10 మందిని పాడు చేస్తూ ఉన్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళతో పాటుగా అని చెప్పి రోజు తిట్టుకుంటూ ఉంటాడంట జమీందార్ గారు. తర్వాత ఒక రోజు జమీందార్ గారి ఇంటికి వస్తాడు తులసిదాస్ గారు. డోర్ కొడతాడు. అయ్యా, ఒక్క శ్లోకం నేను చెప్పి మీకు దీని గురించి అర్థం తెలియజెప్తాను, ఒక్కసారి వినండి అయ్యా అన్నాడు. లేదు ఇక్కడికి కూడా వచ్చేసావా నువ్వు, ఇంకా వెళ్ళిపో అని చెప్పేసి డోర్లు వేసేస్తాడు మొహం మీద. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు, మళ్ళీ కొడితే మళ్ళీ ఆయన ఏమంటాడు, రేపు రా అంటాడు. రేపు రమ్మంటే మళ్ళీ తులసిదాస్ గారు ఏమీ అనుకోకుండా నెక్స్ట్ డే వెళ్తారు, రేపు మార్నింగ్ వెళ్తారు. మళ్ళీ డోర్ కొడితే రేపు అంటారు. అలా 10 సార్ల తర్వాత ఆయనకి విసుగొచ్చి ఒక వారం తర్వాత రమ్మంటారు. మళ్ళీ వారం తర్వాత వెళ్తాడు తులసిదాస్ గారు. ఒక్క శ్లోకం చెప్తాను, ఒక్కటి వినండి, ఒక్కసారి వినండి, దాని అర్థం మీకు చెప్తాను అని చెప్పేసి. బట్ ఆయన నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చే వారం రమ్మంటారు. ఇలా చేస్తూ నెల, సంవత్సరం, 6 నెలలు అంటూ ఒకసారి వస్తే 1 ఇయర్ తర్వాత రమ్మంటాడు. ఒక సంవత్సరం పోయాక రండి అంటాడు. సంవత్సరం వెళ్ళాక రమ్మంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే ఊరికి వస్తున్నాడు కదా, మళ్ళీ ఇంకొక సంవత్సరం టైమే చెప్దామని మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత చెప్పమంటాడు. జమీందార్ గారికి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. ఎంతసేపు భూములు, ఆస్తులు, పొలాలు, వీటి మీద ఎక్కువ వ్యామోహం. ఇవన్నీ వినడం మీద టైం వేస్ట్ అనుకుంటూ ఉంటాడు. సో 1 ఇయర్ తర్వాత తులసిదాస్ గారు వెళ్ళి డోర్ కొడదామని వెళ్ళేసరికి ఆగిపోయి ఇట్లా స్ట్రైట్గా వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉండి పొలాల్లో ఒక ఎద్దు కనిపిస్తుంది. ఆ ఎద్దు కళ్ళంబడి నీళ్లు కనిపిస్తాయి. డోర్ ఇంకా కొట్టడు ఆయన. కొట్టకముందే ఆ ఎద్దుని దీర్ఘంగా చూసేసరికి ఆ ఎద్దు ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నువ్వు అప్పుడు వస్తే ఎన్నిసార్లు వచ్చినా నేను ఆ శ్లోకం వినలేదు, ఒకవేళ వినుంటే నేను ఎలా ఉండేవాను. ఎవరా ఎద్దు? పొలాల మీద వ్యామోహంతో అదే పొలం దున్నడం కోసం ఎద్దులాగా మారి అదే పొలం దున్నుతూ ఉన్నాడు. ఆ పొలం దున్నిస్తున్న వ్యక్తి వాళ్ళ అబ్బాయి కొడుతూ ఉన్నాడు వెనకాల నుంచి. ఒక్కసారి కనుక డోర్ తీసి నీ మాట వినుంటే నా లైఫ్ ఎలా ఉండేదో అని రియలైజ్ అవుతూ ఉంటాడు ఆయన జమీందార్ గారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఉన్నది లైఫ్ ఆ రీజన్ ఈ రీజన్ ఈ కారణాలన్నీ చెప్పుకుంటూ పోతే మన లైఫ్ అయిపోయాక లాస్ట్ డే రోజు ఒక్క 1 అవర్ ఇస్తే చాలు భగవంతా, నేను విన్నది నేర్చుకుంటాను, నేను టైం ఇస్తాను అంటే ఆ రోజు తిరిగి వస్తుందా? లాస్ట్ డే మనం చనిపోయే రోజు ఎంత తృప్తిగా చనిపోవాలి అంటే, నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను, నా బాధ్యతలన్నీ నెరవేరాయి, నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ సాధించేశాను, నేను అనుకున్న గమ్యానికి కూడా చేరాను, ఇప్పుడు నేను వెళ్ళిపోయినా పర్వాలేదనే హ్యాపీనెస్తో మనం ఆ లాస్ట్ డే ఉండగలిగితే మనం నిజంగా ఈ మానవ జన్మకి మంచి సార్థకత సాధించిన వాళ్ళం అవుతాం భగవంతుడు ఇచ్చినందుకు. జై గురులయ్య గారు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.